కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు బామ్మ మజాక థర్డ్ పార్ట్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. మర్నాడు అవధాని అదరాబాద్రా పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ మీరు చెప్పినట్లే పొద్దుటే అచ్చంపేట వెళ్ళొచ్చాను. కుటుంబ దంపతులు మీ ఘన చరిత్ర గురించి చెప్పగానే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారంటే నమ్మండి. వెంటనే పిల్లని చూసుకోవడానికి రమ్మటమే కాదు, ఎలాగైనా ఈ సంబంధం ఖాయం చేసి పుణ్యం కట్టుకోమని కాళ్ళ వెళ్ళబడ్డారు. ఇక మీదే ఆలస్యం అని శుభవార్త చెప్పగానే అన్నపూర్ణమ్మ మంచి రోజు చూసి రాను బొర్రో అని మొత్తుకుంటున్న మనవణ్ణి రెక్కపట్టుకు లాక్కొచ్చి డ్రైవింగ్ సీట్లో కూలేసింది. ఏంటే బామ్మ నాకు తలనొప్పి అని వెంకి గొణుక్కుంటుండగా అవధాని, అమ్మ దూర ప్రయాణం, అసలే షుగర్ పేషెంట్ని, ఆకలికి ఆగలేను, కాసిని జంతికలో చెగోడీలో పట్టండి, దారి పొడుగున మాటకు గుప్పెడు నోట్లో వేసుకుంటే ప్రయాణం బోరు కొట్టకుండా కాలక్షేపణ అవుతుంది, కడుపు నిండుతుంది, తెచ్చారు కదా ఆత్రంగా అడిగాడు. ఆవిడ నవ్వుతూ, నీకెప్పుడు తిండి ఆవేనయ్యా, ఇప్పుడే కదా పీకల దాకా దిబ్బరొట్టు తిని లోట కాఫీ తాగావు, ఇంతలోనే ఆకలేంటి, మరి కకృతి కాకపోతే, అయినా నీ సంగతి తెలిసి అన్నీ ముందే సర్ది పెట్టాలే కానీ చంటిగాడిని నీ సోత్తో విసిగించకుండా గమ్మన కూర్చో, అసలే వాడికి కార్ డ్రైవింగ్ కొత్త అనేసి చిరుతిళ్ళ డబ్బా అతడి చేతిలో పెట్టింది. అవధానులు బ్రహ్మానంద పడిపోతూ మారు మాట్లాడకుండా జంతికల మీద దండయాత్ర మొదలెట్టాడు. అతగాడిని నోరెత్తద్దని చెప్పి తను మాత్రం మాటిమాటికి కాస్త స్పీడ్ పెంచునాన్న, మనవరాలు చూడాలని మనసు తెగ ఆరాటపడుతున్నది అంటూ మనవణ్ణి హడావుడి పెడుతూనే ఉంది. బామ్మనసకి వెంకీకి చిరెత్తింది. అబ్బా ఆపవే నీ గోల, ఇంకా సుందరాంగి ముఖారం ఇంత చూడనే లేదు, అప్పుడే అంతగా ఫిక్స్ అయిపోకు విసుగ్గా కసురుకున్నాడు. అన్నపూర్ణమ్మ మనవడికేసి మురిపెంగా చూస్తూ, నీకు కళ్యాణ గడియ దగ్గర పడింది నాన్న, కోడి కూసే వేళకి నీ పెళ్ళైనట్టు కళ కూడా వచ్చింది తెలుసా, తెల్లవారుజామున వచ్చిన కళ నిజమవుతుందంటారు, ఈ అచ్చంపేట సంబంధం కుదరటం ఖాయం అని కారు సీటు గుద్ది మరీ చెప్పింది. మాటల్లోనే అవధాని ఎదురుగా సగం కూలిన పాత పెంకుటిల్లు చూపించి, ఇతనయ్య వెంకటేశం, అయితే గీతే మీ అత్తారిల్లు అని చెప్పగానే పెరట్లో కూర్చుని అచరగిలాలాడుతున్న అందమైన ఆడపిల్లల గుంపును చూసి నూనెడబెట్టాడు వెంకటేశం. ఇదే వీళ్ళండి బాబు, చూడ్డానికి గర్ల్స్ హై స్కూల్లో ఉంది. అవధాని నవ్వుతూ, అదేం కాదు బాబు, వాళ్ళంతా కుటుంబీయ సంతానం, అష్టలక్ష్ముల్లో నీ గృహలక్ష్మిని మినహాయిస్తే మిగిలిన 7 శాల్తీలు నీ ముద్దుల మరదళ్ళు అనగానే అన్నపూర్ణమ్మ మొహం చింకిచాటంతయింది. ఇన్నాళ్ళకు మంచి మాట అన్నావయ్యా అవధాన్లు, ఆడపిల్లల్ని మించిన ఐశ్వర్యాలు ఇంకేముంటాయి చెప్పు సంబరంగా అంది. కారు ఇంటి ముందు ఆగ్గానే నడిపాత పంచ లాల్చీలో నిలువెత్తు పేదరికల్లా కనిపిస్తున్న పిల్ల తండ్రి కుటుంబయ్య పక్కనే సాదా నేత చీర కొంగు బెడచుట్టు కప్పుకొని ఒద్దిగ్గా నిలబడ్డ అతడి భార్య పార్వతమ్మ కింద మీద పడిపోతూ సాదరంగా ఆహ్వానించి తాతల కాలం నాటి చెక్క కుర్చీలో కూర్చోబెట్టారు. కుటుంబయ్య పెద్దవాడు ముందు చేతులు కట్టుకుని, అమ్మగారు, కిరాణా కొట్లో పద్దులు రాసుకునే బీద గుమాస్తాగాడిని, నా బిడ్డకి ఇంత గొప్ప సంబంధం వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అవధాని మీ గురించి చెప్పగానే అస్సలు నమ్మలేకపోయాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ అదృష్టదేవతే నా నట్టింట్లో అడుగుపెట్టినంత సంబరంగా ఉంది అంటూ కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యాడు. అన్నపూర్ణమ్మ తేలిగ్గా నవ్వేసి, చాలే ఊరుకోయ్యా, మనిషి పుట్టాక డబ్బు పుట్టింది కానీ దాని తర్వాత మనిషి పుట్టలేదు, కావాల్సిందల్లా మంచి మర్యాద. ఇంకా ఆ విషయం పక్కన పెట్టి దుర్ముహూర్తం వచ్చేలోగా పిల్లని చూపించు చనువుగా ఆర్డర్ జారీ చేసింది. పార్వతమ్మ ఆనందంగా తలూపి 5 నిమిషాల్లో కూతురు తీసుకొచ్చి చాప మీద కూర్చోబెట్టింది. నీలిరంగు పువ్వుల వాయిల్ చీరలో ఇంతింత లేసి లేడి కళ్ళతో ముద్దబంతిలా ఉన్న ఆ ముద్దుగుమ్మను చూసి వెంకి మొహం విప్పారింది. కానీ బిర్రుగా బిగదీసి వెళ్ళిన మంగళగిరి చెంతాడంతా జడ మొరటుగా మెరుస్తున్న ఒంటిరాయి ముక్కు పొడక మాత్రం అస్సలు నచ్చలేదు. అది కాక ఆ పిల్ల చదివింది 10th క్లాసేనని తెలియగానే నీరసపడిపోయాడు. అన్నపూర్ణమ్మ మాత్రం అదేం పట్టించుకోకుండా పిల్ల నచ్చిందంటూ వెంటనే ప్రొసీడింగ్స్లోకి దిగిపోయి తన వైపు వెంకీ వైపు మార్చి ఆసక్తిగా చూస్తున్న అవధానికి సైగ చేసి నిశ్చయ తాంబూలాలు కూడా మార్పించి ముహూర్తం పెట్టించి కబురు చేస్తానని చెప్పి కానీ కారెక్కలేదు. కారులో కూర్చోగానే పిల్ల బంగారు బొమ్మలా ఉంది కదా నాన్న అంటూ ఆనందంగా భుజం తడుతున్న బామ్మకేసి
వెంకి బెట్టుగా చూశాడు. ఏంటే బామ్మ, 5 ఏళ్లుగా ఆంధ్రదేశంలో ఉన్న ఆడపిల్లల్లో సగం మందిని చూసి చివరాఖరికి కొండంత వెలికను పట్టినట్టు చదువు సంధ్యాలేని ఈ పల్లెటూరు బయటను అంటగట్టాలని చూస్తున్నావు? పెద్దావిడ చిద్విలాసంగా నవ్వింది. నేనేం చేసినా నీ మంచి కోసమేరా నాన్న. నీతో సమానంగా చదివిన పిల్లని చేసుకున్నావనుకో, పెళ్ళైన మర్నాటి నుంచి ఉద్యోగం సద్యోగం అంటూ లేచిన కాళ్ళ నుంచి ఉరుకులు పరుగులు పెట్టి సాయంత్రానికి అలసిపోయి ఇసురోమంటూ ఇల్లు చేరుతుంది. ఆనక నీ బతుకంతా అన్ని విధాల పస్తులే. అదే ఈ పద్మావతి అనుకో, చదువు తక్కువ కాబట్టి చూడ్డానికి బుద్ధిగా పొందిగ్గా ఉంది. ఇలాంటి పిల్ల అయితే ఒబ్బిడిగా సంసారం చేసుకోవడమే కాదు, ఆఫీస్ నుంచి రాగానే నవ్వుతూ కాఫీ కప్పుతో ఎదురొచ్చి నీ అచ్చట ముచ్చట తీరుస్తుంది. ఎప్పుడేం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. ఇక వేషభాషలు అంటావా, పల్లెటూరు, అందులోనూ పేదింట పుట్టింది కాబట్టి మసిపాతలో చుట్టిన మాణిక్యంలా ఉంది. కానీ పెళ్ళయ్యాక నగా నట్రా పెట్టుకుంటే కడిగిన ముచ్చల్లా మెరిసిపోదు. బామ్మ మాటలు విన్న వెంకీకి ఒక రకంగా ఇది నిజమేనేమో అనిపించింది. పాపం బామ్మకు వయసు అయిపోతుంది. దానికి తోడు బీపీ, షుగర్. ఇద్దరం బయటికి వెళ్తే తను ఎవరు చూసుకుంటారు? ఈ పిల్ల అయితే ఇంటి పట్టున ఉంటుంది కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. పోలే, నాకింత చేసిన బామ్మ కోసం నేను ఈ మాత్రం త్యాగం చేయకపోతే ఎలా అనుకుని, సర్లే అలాగే కానీ అనేశాడు. అవధాని ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి, అన్నపూర్ణమ్మ గారు, కాళ్ళ దగ్గరకు వచ్చిన కలవారి సంబంధాలన్నీ కాదని ఈ పేదింటి పిల్లను ఇంతలా కరుణిస్తారని నేను కల్లో కూడా ఊహించలేదమ్మా ఆశ్చర్యంగా అన్నాడు. ఆవిడ ముసిముసి నవ్వులు నవ్వింది. పిచ్చివాడ, ఉన్నవాళ్ళనే ఎగరేసి చంక ఎత్తుకుంటే మరి లేని వాళ్లను లేవనెత్తేది ఎవరయ్యా? ఆ మహారాజు బతుకున్న రోజుల్లో పాలేర్లను, జీతగాళ్ళని సొంత బిడ్డల్లా చూసుకునేవాళ్ళు. వాళ్ళ పెళ్ళిళ్ళు, పేరంటాలు అన్నీ మా ఆధ్వర్యంలోనే జరిగేవి. 10 మందికి అన్నం పెట్టిన చెయ్యి నాది. ఆ రోజులు పోయాయనుకో. అయినా నా మనవడి ద్వారా ఒక పేద కుటుంబానికి సాయం చేయాలన్నదే నా కోరిక. అందుకే నువ్వెన్ని గొప్పింటి సంబంధాలు తెచ్చినా కాదన్నాను. అంతెందుకు, వచ్చినప్పుడల్లా నీ చేతిలో అంతో ఇంతో పెట్టింది ఫోటోలు చూపించినందుకు కాదు, ఏదో ఈ రూపేణ ఓ పేద బ్రాహ్మణుడికి సాయం చేసినట్లు అవుతుందని. ఇప్పుడు అర్థమైందా ఈ సంబంధం నేను ఎందుకు ఒప్పుకున్నానో? వెంటనే అవధాని 2 చేతులు జోడించి, బాగా అర్థమైంది తల్లి. ఇంతకాలం మీ గురించి ఏమో అనుకున్నాను, కానీ మీ నోరే కాదు, మనసు పెద్ద దేశం అండి. పొగడ్తలో ముంచెత్తుతున్న అవధాన్ని, సర్లే నీ పట్రాజు పొగడ్తలు ఆపి ముందు ఆ ముహూర్తం సంగతి చూడు అని పురమాయించింది అన్నపూర్ణమ్మ. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.